శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణ లీలలు కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడు పూర్ణ వైభవంతో అవతరించిన భగవంతుడు. పోతపోసిన ప్రేమమూర్తి సుమారు 5000 సంవత్సరాల క్రితం తన ఆదర్శనీయమైన జీవితం ద్వారా, అద్భుతమైన బోధల ద్వారా మానవాళిని ప్రభావితం చేసిన కళ్యాణమూర్తి. ఆయన మాటను నమ్మి ఎందరో తరించిపోయారు. ఆయన చూపిన బాటలో చరించి మరెందరో మహాత్ములయ్యారు. ఆయన వైభవాన్ని వర్ణించటంలో కొండంత సాహిత్యం దోర్లి వచ్చింది, వస్తూ ఉంది. ఆయన మహిమను కీర్తించటంలో లెక్కకు అందని కీర్తనలు లభించాయి, లభిస్తున్నాయి. ఆయన జీవితాన్ని చిత్రించటంలో ఎన్నో విచిత్రమైన చిత్రాలు కన్నులకు పండుగ చేశాయి, చేస్తున్నాయి. ఆయన భంగిమలను అభినయించటంలో నృత్యకళ ఎంతగానో ప్రభావితమైంది, అవుతూ ఉంది. ఇన్ని కోణాల్లో ఎన్నో విధాలుగా జాతిని, సంస్కృతిని, శ్రీకృష్ణుని భలే ప్రభావితం చేసిన వారిని మరొకరిని చూడలేము. ఆర్తులకు ఆయనే ఆస్తి, లేని వారికి ఆయనే కలిమి, ఆసక్తులకు ఆయనే బలిమి, ముముక్షువులకు తానే మోక్షం. నమ్మి చెడ్డవారు లేరు, కీర్తించి తరించని వారు లేరు. ఆయనొక ప్రేమ సాగరం, మునక వేయాలేగాని తరువాత అంతా కాంతే, జీవితమంతా శాంతే. ప్రేమ అందరి హృదయాలలో ఉంది. అది తమకే పరిమితమైతే స్వార్థం, పరుల వైపు స్వార్థం లేకుండా పయనిస్తే పరార్థం, పరమార్థం. ప్రేమించటం ఒక గొప్ప కళ. విషయంలో కృష్ణుని మించిన కళాకారుడు ఈ ప్రపంచంలో కనిపించడు. ఆయన ప్రేమలో ప్రపంచం అరచేతిలో అమలకంలా ఇమిడిపోయింది. ప్రేమకు శ్రమ తెలియదు, ప్రేమ శ్రమను సుఖంగా స్వీకరిస్తుంది. బాల్యం నుండి ఈ ప్రపంచంలో భౌతికంగా అదృశ్య మయ్యేంత వరకు అనుక్షణము శ్రీకృష్ణుడు శ్రమిస్తూనే ఉన్నాడు. కాని ఆయన ముఖంలో చిరునవ్వు అదృశ్యమైన క్షణం లేదు. ఇదే ప్రేమకు పరాకాష్ట. చదువు సంధ్యలు లేని గోపబాలుర్ని జ్ఞానులుగా మార్చాడు. విద్య లేని గోప వనితల్ని తృప్తిపరచేందుకు ఆడాడు, పాడాడు, ఆడించాడు. వారిలోని భయాలను దూరం చేశాడు, బాధలను అదృశ్యం చేశాడు. వెన్న లాంటి హృదయంతో అందరి గుండెల్ని చల్లబరచాడు. ఇదంతా ప్రేమ. ఆయనవన్నీ ప్రేమ కార్యాలే. ఆయన ప్రేమ వెనుక ఊహలు లేవు, పథకాలు ఉండవు. ప్రేమించేందుకు ప్రయత్నాలు అవసరం లేదు. ఆయన ప్రేమ సహజమైంది, స్వభావంగా, స్వరూపంగా విరాజిల్లుతోంది. ప్రకాశించేందుకు సూర్యుడు ప్రయత్నించాలా? ప్రవహించేందుకు నది పరితపించాలా? ఆశ్రయమిచ్చేందుకు ఆకాశం శ్రమించాలా? వీచేందుకు గాలి ఊహించాలా? ప్రేమ విషయంలో కృష్ణుడు అంతే. తారతమ్యం లేకుండా నది అందర్నీ చల్లబరుస్తుంది. భేదాలు చూడకుండా గాలి అందరికీ హాయిని పంచుతుంది. ఈ ప్రేమల్ని, త్యాగాల్ని ప్రకృతిలో ఆవిష్కరించింది తానే. పరమాత్మను అనుకరిస్తూ ప్రకృతి ప్రేమిస్తూ ఉంది. జాతి విలువ తెలిసి గోవుల్ని ప్రేమించాడా? రూప వైభవాన్ని చూచి కుబ్జను కనికరించాడా? కులాన్ని చూచి గోపికల్ని అనుగ్రహించాడా? ధనాన్ని చూచి కుచేలుని కాపాడాడా? ఈ భేదాలు పరమాత్మకు తెలియవు. అందుకే ఆయన సముడు. భక్తులు అంతే. ఏ గూటి పక్షికి ఆ గూటి పలుకే. కృష్ణ భక్తులకు కృష్ణుని హృదయమే. నాస్తి శేషు జాతి విద్యా రూపకుల ధన క్రియాది భేద. భక్తులలో కూడా జాతి భేదము, విద్యాభేదము, రూపభేదము, కులభేదము, ధన ఉద్యోగాది భేదములు ఉండవు. కనుక కృష్ణ భక్తి ప్రేమమయమైన ఆదర్శ సమాజాన్ని ప్రపంచంలో ఆవిష్కరిస్తుంది. ఆదర్శాన్ని వాంఛించేవారు, అభ్యుదయాన్ని కాంక్షించే వారు సదా శ్రీకృష్ణుని, ఆయన జీవితాన్ని హృదయంలో భావిస్తూ ఉండాలి. ఆ రూపం ఎవరిదో కాదు, కృష్ణునిది. ఆ రూపం నీకు శ్రీకృష్ణుని స్మృతికి తెస్తుంది. కృష్ణః ఈ నామం ఎవరిదో కాదు, కృష్ణునిది. ఆ నామం శ్రీకృష్ణుని నీ హృదయంలో పదిలం చేస్తుంది. నీవు చూస్తే కృష్ణుడు కనిపించకపోడు. ఆయన నీ చూపు కన్నా దగ్గరున్నాడు. నీవు పిలిస్తే కృష్ణుడు పలకకపోడు. ఆయన నీ ప్రాణం కన్నా దగ్గరైన వాడు. ఇదే నామ వైభవం, భగవన్నామ వైభవం. నామ రుచి తెలిసిన వారు అన్యమైన రుచులను వాంఛింపరు. నామం ప్రపంచాన్ని మరిపిస్తుంది, మహిమలో మైమరచేలా చేస్తుంది. సదానంద స్వరూపమైన కృష్ణ నామ అఖండ జ్యోతిని మన హృదయాలలో వెలిగించుకుందాం. వెలుగున్న చోట తిమిరం ఉండదు. కృష్ణనామము కదిలే చోట తృష్ణ ఉండదు. బాధలుండవు, కష్టాలుండవు, కన్నీళ్లుండవు. కృష్ణుడు, కృష్ణ నామము రెండు కావు, ఒక్కటే.
వాచ్య వాచకయోహ అభేదః నామానికి నామికి తేడా లేదు. నామి వైభవమే నామంలో ఉంది. శ్రీకృష్ణునిలో ఏ వైభవముందో కృష్ణ నామములో అదే వైభవముంది. ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది శ్రీకృష్ణుని మంత్రం. ధ్రువునికి ముక్తిని అనుగ్రహించిన మంత్రం. ఇది ద్వాదశాక్షర మహామంత్రం. మనం కూడా శ్రీకృష్ణుని వైభవాన్ని 12 వ్యాసాలలో చూశాం. భగవద్గీతలో కూడా భక్తియోగం 12వ అధ్యాయము. పరమాత్మ స్వరూపమైన భాగవతము కూడా 12 స్కంధాలతో శోభిస్తోంది. శ్రీకృష్ణ లీలలు. కృష్ణునికి కూడా కష్టాలున్నాయి, కాని కన్నీళ్లు లేవు. బాధలున్నాయి, కాని అశాంతి లేదు. క్షణక్షణము గంధాలే, కాని బ్రతుకులో అందాలు దూరం కాలేదు. కృష్ణ నామాన్ని భక్తి శ్రద్ధలతో కీర్తిస్తే మన బ్రతుకులు కూడా ఆనందమయంగా బ్రహ్మానందమయంగా మారుతాయి. కృష్ణుడు భోగజీవి అని కొందరు, చోరుడని మరికొందరు, జారుడని ఇంక కొందరు. నీడల్ని చూచేవారే గాని నిజాల్ని గ్రహించగలిగే వారెందరూ? శ్రీకృష్ణుడు కారాగృహంలో జన్మించాడు. ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. పుట్టిన తరువాత పట్టున 10 నిమిషాలు తల్లి ఒడిలో పడుకోలేదు. పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై గోకులంలో పెరిగాడు. ఆనందంగా ఆడుకోవలసిన వయస్సులో రాక్షసులనెదుర్కోవలసి వచ్చింది. అడుగడుగునా గండాలే. తాను బాధల్లో కూరుకు పోయినా ఇతరుల బాధల్ని తొలగిస్తూ జీవించాడు. 12 సంవత్సరాలొచ్చేసరికి గోకులాన్ని వీడి మధురకు వచ్చాడు. దుష్టుడైన మేనమామ కంసుని వధించాడు. హక్కుగా ప్రాప్తించిన రాజ్యాన్ని తాను అనుభవించలేదు. ఉగ్రసేనునికి అప్పచెప్పాడు. ఆశలు లేనివాడు, ఆదర్శాన్నే ఊపిరిగా పొందినవాడు. జీవితాంతము ఇలాగే పరోపకారంతో జీవించాడు. భక్తులనుద్ధరించేందుకే కంకణం కట్టుకున్నాడు. సమాజ అభ్యుదయాన్నే ప్రాణంగా భావించాడు. కురు పాండవుల మధ్య యుద్ధాన్ని నివారించాలని రాయబారం నడిపాడు. రాయబారి అని కూడా చూడకుండా దుష్టులు బంధించాలని ప్రయత్నిస్తే చాకచక్యంతో తప్పించుకున్నాడు. యుద్ధం అనివార్యమైంది. 14 భువనాలను కుక్షిలో నింపుకున్న పరమాత్మ అయిన అర్జునుని రథచోదకుడుగా వెళ్లేందుకు నిరాకరించని నిష్కామ కర్మయోగి, కర్తవ్య విముఖుడై అర్జునుడు యుద్ధరంగంలో చతికిలబడితే కర్తవ్యాన్ని, ధర్మాన్ని బోధించి నిలబెట్టిన అసమాన ప్రజ్ఞానిధి. రాజ్యం పాండవులకు దక్కింది. తాను మాత్రం ఒంటరిగా ద్వారకకెళ్లాడు. అక్కడేం జరిగింది? తన కళ్ల ముందే తన వారందరూ ముసలం బట్టి పరస్పరం బాధించుకుంటూ మరణిస్తూ ఉంటే కళ్లారా చూడవలసిన దుస్థితి అతనికొక్కడికే పట్టింది. అందరూ పోయారు, తానొక్కడే మిగిలాడు. శ్రీకృష్ణ లీలలు ఏమిటిదంతా? ఎవరికుంటుంది ఇలాంటి జీవితం? ఒక నిర్జన ప్రదేశంలో పడుకుని ఆలోచిస్తున్నాడు. కదులుతున్న ఆ మహాత్ముని బొటనవ్రేలును దూరం నుండి చూసి అది మృగచలనమని భావించి బోయవాడు బాణం వేస్తే అది తగిలింది, ప్రాణం తీసింది. కారాగృహంలో పుట్టాడు. ఎవరూ లేని చోట దిక్కులేని విధంగా దేహాన్ని చాలించాడు. జీవితంలో సుఖపడిం చెప్పుడో అర్థం కాదు, బాధలు లేనిదెప్పుడో. అయినా తానెప్పుడూ బాధపడలేదు. బోధ చేస్తూనే జీవించాడు. బ్రతుకులో ఏం జరిగినా ఫరవాలేదు, బుద్ధిలో ఏమీ జరగకుండా చూసుకోవాలి. ఇదే శ్రీకృష్ణుని జీవితము అందించే ఆదర్శము. కనుక అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ ఆదర్శమూర్తి, అభ్యుదయ స్ఫూర్తి.